ఎంత ఇచ్చిందో తెలుసా? 47,800 కోట్ల రూపాయలు ఇచ్చినాం. ఇలా 47,800 కోట్ల రూపాయలు ఇవ్వగలిగాం కాబట్టే చంద్రబాబు నాయుడు గారి హయాంలో కూడా ఆయన ట్రూ అప్ ఛార్జీలు, ఫ్యూల్ అడ్జస్ట్మెంట్ ఛార్జీలు ఇవన్నీ ఏకంగా బాధుడే కార్యక్రమాలు ఏదైతే ఆయన ఇడిచిపెట్టిపోయినాడో మా మీద, అది మేము ప్రజలకు తక్కువగా ట్రాన్స్ఫర్ చేయగలిగినాం. రాష్ట్ర ప్రభుత్వం భరించగలిగింది, తోడుగా నిలబడగలిగింది డిస్కాములకు. అదే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఎన్నికలప్పుడు ఏమన్నాడు? ఆ క్లిప్పింగ్ కూడా మొన్న ఎప్పుడో ప్లే చేసిన చంద్రబాబు నాయుడు గారి క్లిప్పింగ్. కరెంటు బిల్లులు తగ్గిస్తాం, అధికారంలోకి వచ్చిన వెంటనే కరెంటు బిల్లులు తగ్గిస్తామని ఎన్నికలకు ముందు ప్రజలతో ఓట్లు వేయించక మునుపు, ప్రజలు ఓట్లు వేయక మునుపు ఆయన అన్న మాటలు. ఎన్నికలు అయిపోయాయి, ప్రజలతో పని అయిపోయింది, వెంటనే ఏం చేశాడు? 5 నెలల్లో, 5 నెలలు కూడా, 6వ నెల కూడా ఇంకా పడలా సరిగ్గా, 5.5 నెలలు ఇప్పటికే. 6వ నెల పడక మునిపే 17,899 కోట్ల రూపాయలు బాధుడే బాధుడు. ఇందులో 6,072 కోట్లకు సంబంధించిన వసూళ్లు, ట్రూ అప్ ఛార్జీల వసూళ్లు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు నవంబర్ మాసంలో స్టార్ట్ అయిపోయింది. డిసెంబర్ మాసంలో ఇంకా వసూలు చేస్తారు. మిగిలిన 11,000 కోట్లకు సంబంధించి ఆ తర్వాత నెల బాధుడే బాధుడు స్టార్ట్. ఆ బాధే కార్యక్రమం అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి డిస్కాములకు డబ్బులు ఇస్తే మేము ఇచ్చినట్టుగా 47,800 కోట్లు మేము ఇచ్చినట్టుగా ఈ మాదిరిగా ఇస్తే ఆ బాధ తగ్గుతుంది కదా ప్రజల మీద. అది మాత్రం చేయడు. బాధాల్సిందే ప్రజలను, కానీ వేలెత్తి చూపించాల్సింది మాత్రం ఇంకొకరి మీద. చేసేది ఆయన, వేలెత్తి చూపించాల్సింది మాత్రం వేరే వాళ్ళ మీద చూపిస్తారు. డిస్కాములకు వచ్చే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే సపోర్టు 2019 నుంచి 24 మధ్యలో మా హయాంలో 47,800 కోట్ల రూపాయలు సపోర్ట్ చేస్తాం. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 ఆయన హయాంలో కేవలం 13,000 కోట్ల రూపాయలు మాత్రమే సపోర్ట్ చేశాడు. ఈసారి బహుశా అది కూడా చేయడము. అందుకని బాధుడుకు శ్రీకారం చుట్టాడు. ఇంకొక శ్లోకం చూద్దామా? చంద్రబాబు గారు అంటారు, బడ్జెట్ కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వస్తాం. చంద్రబాబు నాయుడు గారు ఇంకొక స్లోగన్ అంటాడు, బాబు వస్తేనే సంపద సృష్టి అని. ఆశ్చర్యం నిజంగా చెప్పాలని అంటే, బాబు వస్తేనే సంపద సృష్టి అని చెప్పి ఒక్కసారి ఇది గమనిద్దాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ 6 నెలలుగా రాష్ట్రానికి సంబంధించిన స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ SOR ఈ 6 నెలల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి సంబంధించిన స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ లాస్ట్ ఇయర్, అంటే మా ప్రభుత్వానికి సంబంధించిన ఇవే 6 నెలలకు సంబంధించిన స్టేట్స్ ఓన్ రెవెన్యూస్తో కంపేర్ చేసుకుంటే -2%. మా హయాంలో 42,436 కోట్ల రూపాయలు GST ద్వారా అయితేనేమి, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ద్వారా అయితేనేమి, సేల్స్ ట్యాక్స్ ద్వారా అయితేనేమి, స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ అయితేనేమి, అదర్ ట్యాక్సెస్ అయితేనేమి, ఈ ట్యాక్స్ రెవెన్యూస్ అయితేనేమి, నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ అయితేనేమి, ఈ మైనింగ్ ఇటువంటి నాన్ అయితేనేమి, వీటి అన్నిటి ద్వారా SOR అంటే స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ అంటారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ దాకా చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ 6 నెలల కాలంలో 41,570 కోట్ల రూపాయలు వస్తే, మొదటి 6 నెలల్లో మా హయాంలో 42,436 కోట్లు మా హయాంలో రిజిస్టర్ అయింది. అంటే రాష్ట్ర ఆదాయాలు పెరగాల్సింది పోయి
తగ్గిన పరిస్థితులు. ఎందుకు? రావడం దోచేయడమే, రావడం దోచేయడమే. ఇసుక స్టాక్ యార్డ్లలో కనపడితే ఇసుక కనపడదు. ఎవడన్నా వ్యాపారం చేయాలని అనుకుంటే ఫస్ట్ ఆపేస్తారు. ఏ నియోజకవర్గమైనా చూసుకోండి, అందులో ఏ మైన్ చేయాలన్నా చూసుకోండి, అందులో ఏ ఫ్యాక్టరీ ఉన్నా తీసుకోండి, ఎక్కడైనా కూడా వీళ్ళకి డబ్బులు కట్టాల్సిందే, ఎమ్మెల్యేలతో రాజీ పడాల్సిందే, ఎమ్మెల్యేలకు అంత ఇంత ఇచ్చుకుంటే తప్ప నుంచి పన్ను స్టార్ట్ కావు. ఎక్కడైనా తీసుకోండి, ఏ నియోజకవర్గమైనా తీసుకోండి, ప్యాకాట క్లబ్బులు గవర్నమెంట్కి వచ్చే ఆదాయం కాదు, అది వీళ్ళ లీడర్లకు వచ్చే ఆదాయం. చంద్రబాబుకింత, లోకేష్కింత, ఎమ్మెల్యేలకింత. మద్యం గవర్నమెంట్ షాపులు నడుపుతా ఉన్న పరిస్థితి నుంచి ప్రైవేట్ సిండికేట్ని దింపేశాను. ప్రైవేట్ సిండికేట్ ఎవరు? ఆ ప్రైవేట్ సిండికేట్ వీళ్ళ మనుషులు. వేరే వాళ్ళు ఎవరు టెండర్లు కూడా వేయకూడదు, వేరే వాళ్ళు ఎవరు పార్టిసిపేట్ కూడా చేయరు. చేస్తే షాపులు నడపలేరు, ఇల్లే. ఎంఆర్పి రేటు ఇంత, 120, అమ్మేది 130. గవర్నమెంట్కి కాదు వచ్చేది ఆదాయాలు, వీళ్ళ ప్రైవేట్ జోబుల్లోకి. ఇసుక గవర్నమెంట్ సంవత్సరానికి 750 కోట్లు గవర్నమెంట్కి రాయల్టీ వచ్చేది, టన్నుకు 370 చొప్పున. ఇప్పుడు గతంలో మా ప్రభుత్వ హయాంలో కన్నా ఇసుక రేట్లు డబుల్, ఇసుక రేట్లు అంతకన్నా ఎక్కువ. కానీ ప్రభుత్వానికి మాత్రం రూపాయి రావడంలో ఆదాయం. డబ్బంతా ఎవరు జోబులు లేకపోతా ఉందా? చంద్రబాబుకింత, ఆయన కొడుక్కింత, ఆయన దత్తపుత్రుడికింత, వాళ్ళ ఎల్లో మీడియాకింత, ఎమ్మెల్యేలకింత. రాష్ట్రాన్ని దోచేస్తా ఉన్నారు. ఇంకొకటి చూద్దాం, ఇట్లా బడ్జెట్ కాబట్టి ఇంకో కొన్ని విషయాలు కూడా చెప్తాం. మూలధన క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మూలధన వ్యయం మీద కూడా చంద్రబాబు నాయుడు గారు తప్పుడు ప్రచారాలు చేస్తారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఏదో జగన్ వస్తే ఓన్లీ సంక్షేమమే, జగన్ వస్తే అభివృద్ధి ఉండదు అని ఇంకొక దుష్ప్రచారం ఇది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన వ్యయం మీద చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 మధ్య ఆయన హయాంలో ఆయన చేసిన వ్యయం ఎంత అని చెప్పి చూస్తే సగటున 13,860 కోట్ల రూపాయలు ఆయన హయాంలో ఆయన ఖర్చు పెడితే 2019 నుంచి 2024లో వైఎస్ఆర్సీపీ హయాంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 15,632 కోట్ల రూపాయల సగటున ఖర్చు పెట్టినాం. అందుకే స్కూళ్ళు బాగుపడ్డాయి, అందుకే హాస్పిటళ్ళు బాగుపడ్డాయి, అందుకే ప్రతి గ్రామంలోనూ సచివాలయాలు వచ్చాయి, అందుకే ఈరోజు ప్రణాళికాబద్ధంగా ఈరోజు డ్యాములు కూడా నీళ్లు నిండుండాయి, డ్యాములు పూర్తయ్యాయి ప్రణాళికాబద్ధంగా. ఈరోజు పరిస్థితి ఏంది? వెలుగొండ ప్రాజెక్టు పూర్తయింది కానీ నీళ్లు నింపని పరిస్థితి. మా ప్రభుత్వం ఒకవైపున ఇవన్నీ కూడా పర్ఫార్మెన్స్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కన్నా ఇంకా మెరుగైన పనితీరు చూపిస్తూ, మరోవైపున నిజాయితీతో పరిపాలన చేసినాం. ఎన్నికలప్పుడు ఎన్నికల మేనిఫెస్టో అని అంటూ ఏదైతే మేము మాట చెప్పామో పూచా తప్పకుండా అమలు చేశాం. ఒకసారి అవి కూడా ఒకసారి క్లిప్పింగ్ చూపించము. ఒకసారి మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడాల, దేశ చరిత్రలో కూడా బహుశా ఎప్పుడు జరిగి ఉండకపోవచ్చు,
బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే ఒక క్యాలెండర్ ఇచ్చి ఏ పథకం ఏ నెలలో అమలు అవుతుంది అని చెప్పి ఏకంగా సంక్షేమ క్యాలెండర్ను కూడా బడ్జెట్తో పాటు రిలీజ్ చేసిన ఏకైక ప్రభుత్వం మాదే. ఈ పాటికే జగన్ ఉండింటే ఈ నవంబర్ నెలాఖరికల్లా ఈ పాటికే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంటే ఈ పాటికే జగన్ ఉండింటే రాష్ట్ర ప్రజలకు ఈ పాటికే ఇవన్నీ కూడా వచ్చి ఉండేటివి. ఏప్రిల్ నెలలో జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ వడ్డీ లేని రుణాలు స్వయం సహాయక సంఘాలకు, మే మాసంలో జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా డీజిల్ సబ్సిడీ కూడా. జూన్ మాసంలో బడులు తెరిచిన వెంటనే జగనన్న అమ్మఒడి, జూలై మాసంలో జగనన్న విద్యా కానుక, వైఎస్ఆర్ వాహన మిత్ర, వైఎస్ఆర్ కాపు నేస్తం, జగనన్న తోడు చిరు వ్యాపారులకు, ప్లస్ మిగిలిపోయిన లబ్ధిదారులకు ఆ 6 నెలల్లో ఎవరైనా కూడా మిగిలిపోయిన లబ్ధిదారులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా మళ్ళీ అప్లికేషన్ పెట్టి మళ్ళీ వాళ్ళకు కూడా సహాయం చేసే కార్యక్రమాలు. ఆగస్టు నెలలో జగనన్న విద్యా దీవెన మళ్ళీ ప్రతి 3 నెలలకు ఒకసారి ఇస్తా ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ పథకం 3 నెలలు అయిపోయిన వెంటనే మళ్ళీ ఆగస్టులో జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ నేతన్న నేస్తం. సెప్టెంబర్ మాసంలో వైఎస్ఆర్ చేయూత, అక్టోబర్ మాసంలో మళ్ళీ వైఎస్ఆర్ రైతు భరోసా 2వ విడత, నవంబర్ మాసంలో జగనన్న విద్యా దీవెన, వైఎస్ఆర్ సున్నా వడ్డీ రుణాలు రైతులకు. ఈ పాటికి ఇవన్నీ కూడా అయిపోయింది. జగనే ఉండింటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు, అన్ని పథకాలన్నీ క్లోజ్. డిసెంబర్లో అంటే రేపు నెల వైఎస్ఆర్ ఈబీసీ నేస్తాం, వైఎస్ఆర్ లా నేస్తాం, మిగిలిపోయిన లబ్ధిదారులకు మళ్ళీ పథకాల వర్తింపు కార్యక్రమం. మళ్ళీ జనవరిలో వైఎస్ఆర్ రైతు భరోసా 2వ విడత, వైఎస్ఆర్ రైతు భరోసా 3వ విడత, వైఎస్ఆర్ ఆసరా, జగనన్న తోడు చిరు వ్యాపారులకు, వైఎస్ఆర్ పెన్షన్ కానుక పెన్షన్ పెంపు కార్యక్రమం. ఫిబ్రవరిలో జగనన్న విద్యా దీవెన మళ్ళీ ఆ త్రైమాసికానికి సంబంధించిన అక్టోబర్ నవంబర్ డిసెంబర్ సంబంధించిన త్రైమాసానికి సంబంధించిన ఫిబ్రవరిలో జగనన్న విద్యా దీవెన, జగనన్న చేదోడు నాయి బ్రాహ్మణులకు, రజకులకు, టైలర్లకు సంబంధించిన పథకం. మార్చిలో జగనన్న దీవెన, ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు. పద్ధతి ప్రకారం క్యాలెండర్ ఇచ్చి ఈ నెల ఇది, ఈ నెల ఇది, ఈ నెల ఇది అని చెప్పి 4 సంవత్సరాలు, నెక్స్ట్ స్లైడ్ లేకబమ్మ, 4 సంవత్సరాలు కూడా బడ్జెట్లో ఈ స్లైడ్ కూడా పెట్టి, అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు దాటివేయడానికి కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాడు కాబట్టి, ఇవ్వకూడదని ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆయన పథకాలు ఎక్కడున్నాయో అని చెప్పి బడ్జెట్ చూస్తే కనిపించదు, ఎక్కడెక్కడనో వెతుక్కోవాలి. కనిపించకుండా కనిపిస్తాయి ఎక్కడో చోట. అది కూడా ఇచ్చేదానికి మనసు లేదు కాబట్టి ఇవ్వకూడదు అనుకుంటున్నాడు కాబట్టి అసలు అవి కూడా ఉండవు, అది కూడా అరకొర కేటాయింపులు. కానీ మా ప్రభుత్వ హయాంలో బడ్జెట్లోనే బాగా కనిపించేట్టుగా 22 పథకాలు, ఈ మాదిరిగా పథకం వైఎస్ఆర్ పెన్షన్ కానుక బడ్జెట్ 2022-23కి ఇది, రివైజ్డ్ ఎస్టిమేట్ ఇది, 23-24కి ఇది అని చెప్పి చూపిస్తా ఉన్న పరిస్థితులు. ప్రతి బడ్జెట్ను వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ రైతు భరోసా, వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ రైతు భరోసా, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, వైఎస్ఆర్ ఇన్సూరెన్స్ ఉచిత పంటల బీమా, వైఎస్ఆర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు, వైఎస్ఆర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ అర్బన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కు, వైఎస్ఆర్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఫార్మర్లకు, వైఎస్ఆర్ కాపు నేస్తం, వైఎస్ఆర్
జగనన్న చేదోడు, వైఎస్ఆర్ వాహనమిత్ర, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, వైఎస్ఆర్ మత్స్యకార భరోసా, డీజిల్ సబ్సిడీ టు ఫిషర్మెన్ వాళ్ళ బోట్లకు, ఎక్స్గ్రేషియా టు ఫార్మర్స్, లా నేస్తం, జగనన్న తోడు, ఈబీసీ నేస్తం, వైఎస్ఆర్ కళ్యాణమస్తు, వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, అమ్మఒడి, జగనన్న అమ్మఒడి. ఇలా అన్ని పథకాలు బడ్జెట్లో పెట్టి స్పష్టంగా కనిపించేట్టుగా చేస్తూ, నెక్స్ట్ స్లైడ్కి బొమ్మ, ఏకంగా ఈ 5 సంవత్సరాలలో 2,73,000 కోట్ల రూపాయలు డీబీటీ, 2,73,000 కోట్ల రూపాయలు డీబీటీ. బెనిఫిషరీస్ని కూడా జూమ్ చేయమ్మా. జగనన్న అమ్మఒడి బెనిఫిషరీస్ 44,48,865 మంది. ఇచ్చిన సొమ్ము 26,067 కోట్ల రూపాయలు. జగనన్న వసతి దీవెన 25,17,245 మంది బెనిఫిషరీస్. ఇచ్చిన సొమ్ము 4,275 కోట్లు. జగనన్న విద్యా దీవెన 29,65,930 మంది బెనిఫిషరీస్. ఇచ్చిన సొమ్ము 12,609 కోట్ల రూపాయలు. జగనన్న విదేశీ విద్యా దీవెన 408 మంది బెనిఫిషరీస్. ఇచ్చింది 107 కోట్లు. వైఎస్ఆర్ రైతు భరోసా కింద 53,58,000 మంది రైతులకు ఇచ్చింది 34,378 కోట్లు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు 84,66,217 మంది బెనిఫిషరీస్. ఇచ్చింది 2,050. వైఎస్ఆర్ ఉచిత పంటల ఇన్సూరెన్సు 54,75,651 మంది రైతులకు ఇచ్చింది 7,802 కోట్ల రూపాయలు. ఇన్పుట్ సబ్సిడీ టు ఫార్మర్స్ 34,41,500 మంది రైతులకు ఇచ్చింది 3,261 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ మత్స్యకార భరోసా 2,43,000 మందికి 538 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ అక్క చెల్లెమ్మల కోసం, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మల కోసం 1,05,00,000 మందికి ఇచ్చింది 5,000 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక కింద 66,34,742 మందికి 92,547 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ చేయూత 27 లక్షల మందికి 19,189 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ ఆసరా 78,94,000 మందికి, అంటే 79 లక్షల మందికి 25,570 కోట్ల రూపాయలు. వైఎస్ఆర్ బీమా 103,171 మందికి 1,848 కోట్లు. వైఎస్ఆర్ కాపు నేస్తం 3,58,613 మందికి 2,029 కోట్లు. వైఎస్ఆర్ నేతన్న నేస్తం 82,000 మందికి 982 కోట్లు. జగనన్న చేదోడు అంటే రజకులు, టేలర్లు, నాయి బ్రాహ్మణులకు 3,37,000 మందికి 1,260 కోట్లు. కొంచెం సైజు పెంచాలి. వైఎస్ఆర్ లా నేస్తం 5,781 మందికి 41.52 కోట్లు. వైఎస్ఆర్ వాహనమిత్ర 2,76,368 మందికి 1,300 కోట్లు. వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా 23,28,800 మందికి 1,390 కోట్లు. ఎంఎస్ఎంఈ రీస్టార్ట్ 23,236 మందికి 2,086 కోట్లు. అగ్రిగోల్డ్ బాధితులకు 10,40,000 మందికి 905 కోట్లు. అర్చకులకు, ఇమాములకు, మౌజిములకు, పాస్టర్లకు 77,290 మందికి 37 కోట్లు. కోవిడ్ అసిస్టెన్స్, వైట్ కార్డ్ హోల్డర్లు కోవిడ్ అసిస్టెన్స్ 1,35,00,000 మందికి 1,350 కోట్లు స్పెషల్ అసిస్టెన్స్. ఈబీసీ నేస్తం 4,95,269 మందికి 1,876 కోట్లు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద 39,38,000
985 మందికి 12,463 కోట్లు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు షాదీ తోఫా 56,194 మందికి 427 కోట్లు. హౌసింగ్ 21,31,564 మందికి 12,295 కోట్లు. జగనన్న తోడు 15,87,492 మందికి 88 కోట్లు. ఏకంగా బెనిఫిషరీస్ను 8,70,6,898 మంది, మల్టిపుల్. 2,73,756 కోట్లు. నేను అడిగేది ఒకటే,